హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఎప్పుడూ తినే ఎగ్ కర్రీ కాకుండా కొంచెం నోటికి పుల్ల పుల్లగా రుచిగా అన్నంలోకి చపాతీలోకి టేస్టీగా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? సో ఫస్ట్ ఎగ్ కర్రీ అయితే మనము చూసాం కదండి. ఫస్ట్ అయితే ఎగ్ని చక్కగా నీటిలో ములిగేలా వేసుకుని చక్కగా అందులో కొంచెం ఉప్పు కన్ను వేసుకుని ఎగ్ బాయిల్ చేసుకోవాలి. అయితే పైకి తేలే గుడ్లని మీరు వేసుకోవద్దండి. పైకి తేలే గుడ్లు మంచివి కాదు. సో కిందకి తేలిన గుడ్లే చక్కగా వేసుకోండి. సో ఈలోపు ఆనియన్స్ అన్నీ కట్ చేసుకునే టైంలో అవి ఉడికిపోతాయి. సో తర్వాత కడాయి పెట్టేసుకుని ఆయిల్ పోసుకుని అది హీట్ అయ్యాక కొంచెం పసుపు వేసుకుని అందులో కావాల్సిన వాళ్ళు సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. పసుపు ఒకటి వేసుకుని చక్కగా ఎగ్స్ అయితే అందులో వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి. సో ఫ్రై అయిపోయిన తర్వాత అవి ఒక పక్కకి ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత చక్కగా మనకి ఆనియన్స్ వేసేసుకుని అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి మూత పెట్టేసుకోండి. చక్కగా అవి మగ్గేలోగా మనము ఈలోపు ఒకటి ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ అని ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో చూసారు కదండి. తర్వాత మూత తీసైతే ఇలాగ పచ్చిమిరపకాయ కరివేపాకు అయితే వేసాను నేను. సో తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఈలోపు ఆనియన్స్ అవి మగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో నూనె చక్కగా ఆనియన్ మగ్గిందని మనకి ఎలా తెలుస్తుందండి? నూనె పైకి తేలుతూ ఉంటే చక్కగా ఆనియన్ మగ్గిందని మనకి తెలుస్తుంది కాబట్టి. సో చూసారా, నేనైతే లెస్ ఆయిల్ వాడతాను కాబట్టి అంత తెలీదు. సో తర్వాత వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసేసాను ఇప్పుడు. సో అది కూడా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. సో తర్వాత మూత పెట్టి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని పెరుగు తీసుకోండి. నేనైతే చూసారా గుంటగరిటెతోనే తీసుకున్నాను. 1.5 గరిటెనే చెప్పుకోవాలి. సో మీరు తీసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. సో దాంట్లోనే ఒక 2 స్పూన్ల కారం వేయండి. ఒక పావు లేదా హాఫ్ స్పూన్ పసుపు వేయండి. ఒక స్పూనున్నర సాల్ట్ వేయండి. అలాగే ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి వేయండి. హాఫ్ స్పూన్ గరం మసాలా వేయండి. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని చక్కగా అదంతా ఈవెన్గా మిక్స్ చేసేసుకోండి. సో ఇలా ఇది వేసుకుంటాం వల్ల చక్కగా మనం వాటర్ కూడా యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చక్కగా గ్రేవీ ఇదే చక్కగా మనకి గ్రేవీలా ఉంటుంది. సో చూసారు కదా ఎంత డెలిషియస్గా ఉన్నాయో, ఒక్కోటి వేస్తుంటే భలే ఉన్నాయి కదా. సో ఆ కలరే. సో తర్వాత అదంతా మిక్స్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు నేనైతే మీకు వీడియోలో చూపించలేదు కానీ నేను ఒక 2 టమాటాలు అయితే తీసుకుని దాన్ని పేస్ట్ పట్టుకుంటున్నాను. సో టమాటా పేస్ట్ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ప్రాసెస్ అయిపోయింది కాబట్టి ఒకసారి ఇది మూత తీసి చూద్దాం. సో ఇవి కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఉల్లిపాయలు చూసారు కదా. ఇప్పుడైతే టమాటా పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుని సో ఒక్కసారి కదిపేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెడదామండి. ఎప్పుడైనా సరే ఒక్కొక్క 5 మినిట్స్ అన్నీ వేగించుకుంటేనే టేస్ట్ ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడైతే మనం ఇందాక మిక్స్ చేసిన మిశ్రమం అయితే నేను వేసేసుకున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే వీడియో ఆన్ చేశాను అనుకుని చూసుకుంటున్నాను. ఎందుకు ఆన్ అవ్వట్లే, లాస్ట్లో మళ్ళీ ఆన్ చేశాను అనమాట. సో అదంతా మీకు వేసినట్టు కనిపించలేదు, కానీ లాస్ట్లో అందుకే గిన్నెలో ఉంచినట్టు మీకు చూపించాను. సో చూసారు కదండి, చక్కగా అది మగ్గిపోవాలి. అంగోండి నేను అసలు ఎక్కడా కూడా నీళ్ళు అనేది వేయలేదనమాట. మీకు అంతగా అవసరం అనుకుంటే కనుక ఒక టీ గ్లాస్ నీళ్ళు మాత్రం వేసుకోండి, ఇంకా అంతకు మించి అక్కర్లేదు. చక్కగా మీకు వాటితోనే చక్కగా అయిపోతుంది. సో తర్వాత ఎగ్స్ అయితే వేసేసుకోండి. సో ఎగ్స్ వేసేసుకుని చక్కగా దాంతోపాటే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి. ఎగ్స్తో పాటే కొత్తిమీర కూడా చక్కగా కర్రీలో మగ్గుతూ ఉంటుంది. ఆ ఫ్లేవర్ మనకి చాలా బాగుంటుంది. సో ఇంకేముంది, మూత పెట్టేసి మనకి ఈ గ్రేవీ కాబట్టి ఇగురు కాబట్టి చక్కగా కొంచెం దగ్గర పడేదాకా కొంచెం చక్కగా దాన్ని మనం సిమ్ముల మీద పెట్టి చక్కగా ఉడికించుకోండి. సిమ్ముల మీద పెడితేనే ఏ కర్రీ అయినా బాగుంటుంది. ఏదో హడావిడిగా అన్నప్పుడు తప్ప చక్కగా ఖాళీగా ఉన్న టైంలో చక్కగా సిమ్ముల మీద పెట్టడమే ఉత్తమం అనమాట. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. రిపబ్లిక్ డే నాన్ వెజ్ చూపించింది అని అనుకోవద్దు. సో నేనైతే ఈరోజు తినలేదు, ఇది ఈరోజు చేయలేదు. నేను యాక్చువల్గా నిన్న చేశాను. సండే ఏదో ఒక రెసిపీ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి సో అందుకే పోస్ట్ చేశాను. సో బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.